తండ్రిని కడసారి చూడ్డానికి వచ్చిన కూతురు క్రాంతిని అడ్డుకున్నారు పోలీసులు, కుటుంబ సభ్యులు, ఊర్లోని వాళ్ళు. అక్కడ ఏం జరిగింది? ఒక హై డ్రామా చోటు చేసుకుంది. కొద్దిసేపటి పాటు కుటుంబ సభ్యులు, బంధువుల సూచనలతో ప్రతిపాడు దగ్గరే ఆమె కార్లను ఆపేశారు పోలీసులు. కడచూపు కోసం బ్రతిమాలుకోవడంతో ఆమెతో వచ్చిన అన్ని కార్లు కూడా అక్కడే నిలిపేసి పోలీస్ భద్రత మధ్య క్రాంతిని మాత్రం కిర్లంపూడి నివాసానికి తీసుకువెళ్లారు. ముద్రగడ ఇంటి దగ్గర 10 నిమిషాల పాటు నడిచింది హైడ్రామా. ఉదయం 7:55 ముద్రగడ ఇంట్లోకి క్రాంతి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ సమయంలోనే అభిమానులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఎస్కార్ట్ గా ఆమెను తీసుకుని వెళ్లారు ముందుకి. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఆమెను లోపలికి ఎంటర్ కానివ్వలేదు. సరిగ్గా ఉదయం 7:55 ముద్రగడ నివాసం దగ్గర క్రాంతి ఎంటర్ అయినప్పుడు ఏం జరిగిందనే దానికి సంబంధించిన సందర్భాన్ని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ తర్వాత ఉదయం 8 గంటలకు ముద్రగడ ఇంట్లోకి చేరుకున్నారు క్రాంతి. తండ్రి చివరి చూపు కోసం వచ్చిన కూతురు మీద బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీజర్ బాక్స్ ని కూడా టచ్ చేయనివ్వలేదు. బంధువులు, అభిమానులతో పాటు సొంత తల్లి సైతం కూతురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇంటి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. నీ వల్లే ముద్రగడ మానసిక క్షోభకు గురయ్యారని, ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలంటూ గడవ పడ్డారు తల్లి. 2 నిమిషాలు తండ్రి దేహం దగ్గర కూతుర్ని ఉండనివ్వలేదు, కళ్ళారా చూసుకోనివ్వలేదు. ఫ్రీజర్ బాక్స్ లో ఉన్న తండ్రి కాళ్లకు మొక్కడానికి కూతురు క్రాంతి ప్రయత్నం చేసింది. అయితే కనీసం ఆ ఫ్రీజర్ బాక్స్ ని కూడా టచ్ చేయడానికి ఒప్పుకోలేదు తల్లి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి కంట్రోల్ తప్పిపోతూ ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. క్రాంతిని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఉదయం 8:05 ముద్రగడ ఇంటి నుంచి క్రాంతి బయటకు వచ్చేశారు. 5 నిమిషాల్లోనే కారులో ఎక్కించి కిర్లంపూడి నుంచి పంపించేశారు పోలీసులు. అర్థం చేసుకోండి, చేశాను, దగ్గర నుండి మిమ్మల్ని తీసుకొచ్చాను. అసలు తండ్రి కూతురుల బంధానికి బీటలు వారడానికి కారణం ఏంటి ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ కి మద్దతుతోనే తండ్రి కూతురు బంధానికి బీటలు వారాయి. కాపులకు నాయకుడిగా పవన్ ఉన్నారు అని గతంలో క్రాంతి మాట్లాడారు. తండ్రితో విభేదించారు. పవన్ తో తుని సభలో పాల్గొన్నారు. పవన్ ని పిఠాపురంలో ఓడించి తీరుతానని శపథం చేశారు. ఆ సందర్భంలో ముద్రగడ లేకుంటే పేరే మార్చుకుంటానంటూ ప్రకటించారు. పవన్ గెలుపు తరువాత తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు కూడా. అప్పటి నుంచి తండ్రి కూతుళ్ల మధ్య సయోధ్య కుదరలేదు. తాను చనిపోయినా కూడా కూతురు రావడానికి వీల్లేదని ముందే చెప్పేశారు ముద్రగడ. పద్మనాభం మాట మేరకు ఆమెను కిర్లంపూడికి రానివ్వొద్దని పోలీసులను కోరారు బంధువులు. ఈ నేపథ్యంలోనే ప్రత్తిపాడు దగ్గర క్రాంతిని అడ్డుకోవడం జరిగింది. చివరి చూపు కోసం బ్రతిమలాడుకోవడంతో క్యాడర్ ని పక్కన పెట్టి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే రావాలని సివిల్ డ్రెస్ లో ఫాలో అవుతూ ఆమెను కిర్లంపూడికి తీసుకుని వెళ్లారు. కిర్లంపూడిలో అడుగు పెట్టింది మొదలు క్రాంతి అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకు అభిమానులు, బంధువులు ఊరుకోలేదు. చివరికి బలవంతంగా క్రాంతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు పోలీసులు. పక్కరా నడు నడు పైకి పక్కరా నడు.